వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులకు రంగం సిద్ధమవుతుంది. ఈ క్రమంలో కొందరిని పక్కన పెట్టి మరో 5 ఏళ్ల పాటు క్రియాశీలకంగా ఉండగలిగే వారికి పెద్దపీట వేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై పోరాడే సమర్థత ఉన్న వారిని అందలం ఎక్కిస్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైసీపీలో ప్రాధాన్యం పెరిగింది. పెద్దిరెడ్డిని పొలిటికల్ అడ్వైజర్ కమిటీ మెంబర్, పీఏసీగా, అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఎన్నికల్లో వైసీపీ 11 ఎమ్మెల్యే, 4 ఎంపీ స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. వీటిలో పెద్దిరెడ్డి కుటుంబానికి కీలక భాగస్వామ్యం ఉంది. పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబలపల్లె నుంచి ఆయన తమ్ముడు ద్వారకానాథరెడ్డి, కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందారు. ప్రజాదరణ కలిగిన కుటుంబం కావడంతో పెద్దిరెడ్డికి జగన్ సుమచిత స్థానం కల్పించారని స్పష్టమవుతుంది. పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి పెత్తనం ఎక్కువైందనే విమర్శ పార్టీలో అంతర్గతంగా ఉన్నప్పటికీ చంద్రబాబుకు సరైన పోటీ వాళ్ళు మాత్రమే ఇవ్వగలరని జగన్ విశ్వసిస్తున్నారు. పెద్దిరెడ్డిపై వచ్చిన ఫిర్యాదులను సైతం జగన్ పక్కన పెట్టారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు చిత్తూరు జిల్లాలోకి ఎంట్రీ ఇవ్వకుండా అడ్డుకున్న ఘనత పెద్దిరెడ్డిదే. ఇక అడ్డమైన అడ్వైజర్లు అందరినీ పక్కన పెట్టి పనిచేసే వారికి మాత్రమే అవకాశం ఇవ్వాలని జగన్ తీర్మానించుకున్నట్లు చెప్తున్నారు. అందుకే ఇప్పుడు సజ్జల గాని, ఆయన కుమారుడు గాని పార్టీలో ఎక్కువ కనిపించడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్ చేసిన నేతలకు ప్రాధాన్యం ఇస్తే వాళ్ళు దూకుడుగా పనిచేస్తారని కూడా జగన్ విశ్వసిస్తున్నారు. పెద్దిరెడ్డికి క్రమంగా రాయలసీమ బాధ్యతలు కూడా విస్తరిస్తారని తెలుస్తుంది. ఇదే క్రమంలో ప్రకాశం జిల్లా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని పట్టించుకోకూడదని కూడా నిర్ణయించినట్లు సమాచారం. కొన్ని రోజులు ఇష్టానుసారం మాట్లాడుకొని ఆయనే వెళ్లిపోతారని జగన్ భావిస్తున్నారట. బాలినేని వల్ల పార్టీకి ఎలాంటి ప్రయోజనం లేదని, పైగా ఇష్టానుసారం మాట్లాడుతూ గీత దాటుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే బాలినేని అంత త్వరగా వెళ్లిపోతే అంత మంచిదని ఎదురుచూస్తున్నారు. వైసీపీ అధికార ప్రతినిధులుగా టీడీపీ మాజీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి, జూపడి ప్రభాకర్ రావు, మాజీ మంత్రి ఆర్కే రోజా, ఆర్కే శ్యామలను నియమిస్తూ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు రోజా జూపుడి టీడీపీపై అడ్డుగోలుగా విరుచుకుపడేవారు. ఇప్పుడు ఆ స్థాయిలో పాలక పక్షంపై రాజకీయ దాడి చేసేందుకు వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రోజాను టీడీపీ ప్రత్యేకంగా టార్గెట్ చేయడంతో పాటు ఆమె తమిళనాడుకు పారిపోతున్నారని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇలాంటి ఆరోపణలకు రోజా గట్టిగా సమాధానం చెప్పాల్సిన టైం వచ్చిందని జగన్ ఎదురు చూస్తున్నారు. జగన్ ఇప్పుడు విభజించి పాలించు అనే సూత్రాన్ని కూడా పాటిస్తున్నారని చెప్పాలి. చంద్రబాబును తిడుతూ పవన్ కళ్యాణ్ చూసి చూడనట్లుగా వదిలేసే కొత్త స్ట్రాటజీని ఆయన అమలు చేస్తున్నారు. పిఠాపురంలో ఏలేరు వరద ప్రాంతాలను జగన్ సందర్శించినప్పుడు పాపం ఆయనకు తెలియదంటూ సానుభూతి కామెంట్ చేశారు. చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్ అని జగన్ దెప్పిపొడిచారు. పాపం పవన్ సినీ ఆర్టిస్ట్ అని జగన్ అన్నారు. ఎక్కడ పవన్ను ఒక విమర్శ కూడా చేయలేదు. పవన్పై ఎలాంటి విమర్శలు చేయకూడదని ఇప్పటికే జగన్ నిర్ణయించుకోవడంతో పాటు ఆయన పార్టీ నాయకులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని అంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఇష్యూస్ లో కూడా ఇష్టానుసారం మాట్లాడిన జగన్ ఇప్పుడు మాత్రం రూటు మార్చారు. బహుశా కాపు సామాజిక వర్గాన్ని ఇంకా దూరం చేసుకోవడం ఇష్టం లేకే జగన్ వైఖరి మార్చుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.